కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎన్నికల సమయంలో ఏదైతే ఎంఐఎం పార్టీ బీజేపీ కౌన్సిలర్లకు ఆమెకు భయభ్రాంతుల్లో గుర్తు చేసి ఏదో నమ్మకమైన మాటలు చెప్పి బలవంతంగా ఆమెకు చేతులు లేపించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అప్పుడే దాన్ని మేము ఖండించి ఆ కోఆప్షన్ ఎన్నికలను నిలిపివేయడం జరిగింది. తర్వాత కూడా కోఆప్షన్ను సజావుగా జరపాలన్నా కూడా తర్వాత కూడా అదే ధోరణితో ఉండటం వల్ల తర్వాత కమిషనర్ గారు కూడా మాకు ఈ ఎన్నికను ఆపివేయడంతో మేము బహిష్కరించి బయటకు రావడం జరిగింది. తర్వాత కూడా ఏదైతే ఎంఐఎం గుండాగాళ్ళు ఇక్కడ ఇంతకుముందు రాజ్యాన్ని వెళ్ళిన జాబీర్ అహ్మద్ మేము ఊరుకోము, బహింసాకు మత కల్లోల రూపంలో మేము గొడవలు చేస్తామని సభాముఖం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా గలీజ్గా వల్గర్ మాటలతో మాట్లాడి ఆయనకు కూడా భయభ్రాంతులుగా గురి చేయడం జరిగింది.